టైం ఆనియన్ బిజినెస్ మలక్పేట నుంచి వస్తుంది. ఇప్పుడు సంక్రాంతి ఉంది కదా, డల్ ఉంటుంది, అంతా జనాలు ఊరికి వెళ్ళిపోతారు కదా, ఏముంటది. ఉల్లిగడ్డలకు చాలా రేట్లు ఉంటాయి, కొన్నిసార్లు బాగా తక్కువ ఉంటుంది, కొన్నిసార్లు చెత్తలో పడేసేటట్టుగా ఉంటుంది, కొన్నిసార్లు కళ్ళకద్దుకొని తీసుకే విధంగా వాటి రేట్లు ఉంటాయి. దానికి కారణం ఏమంటే దానికి ఏమంటే రైవల్ ఉంటుంది కదా, ఎంత వస్తే అంత షార్టేజ్ ఉంటే షార్టేజ్ ఉంటుంది, ఎక్కువ మాల్ వస్తే రేట్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది, షార్టేజ్ ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మలక్పేట నుంచి ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్, వాళ్ళకి ఊర్లో నుంచి వస్తుంది కదా, మొత్తం వాళ్ళకి మార్కెటింగ్ యాడ్ వేస్తే బిజినెస్ అంతా డౌన్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం డౌన్ ఉంది బిజినెస్ ఏం లేవు. అంటే ఇప్పుడు మనం ఏ రెస్టారెంట్ లో చూసినా కూడా ఆనియన్ అనేది పక్కా కావాల్సిన ఐటమ్ కదా, అదైతే కంపల్సరీ. కానీ వాళ్ళకి రేటు ఉంటేనే వాళ్ళు ఇస్తారు, రేటు దొరికితే ఇయ్యరు వాళ్ళు. ఓకే, డైలీ ఎంత సేల్స్ అవుతుంటాయి? మీకు ఎన్ని కేజెస్ సేల్స్ అవుతుంటాయి? ఉంటే 10-15 బస్తాలు అవుతాయి డైలీ. 10 కుంటలు అవుతాయి. ఎంత ఉంటుంది నార్మల్ కేజీ వచ్చేసి? కేజీ ఇస్తే మార్కెట్లో తీసుకుంటే 15-16 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు మేము 25-23 ఇట్లా అమ్ముకుంటాం. హోల్సేల్లో 20 రూపాయలు ఇచ్చేస్తారు. అంటే డైలీ మీరు ప్రాఫిట్స్ ఎంత సంపాదిస్తుంటారు? అటుంటే డైలీ 1000 రూపాయల దాకా వస్తుంటుంది. ఇప్పుడు బిజినెస్ లేకుంటే ఏముండదు. అంటే ఈ చిరు వ్యాపారులు వచ్చి తీసుకెళ్తుంటారా, లేదంటే నార్మల్గా చిరు వ్యాపారులు వస్తారు, రిటైల్ వస్తారు, సాధారణ కొనుక్కునే వాళ్ళు వస్తారు, హోల్సేల్ చిరు వ్యాపారులు వస్తారు. 15 ఇయర్స్ ఉంటుంది ఇక్కడ. 15 ఇయర్స్ ఉంది. 10 నుంచి 2 ఉంటుంది, మళ్ళీ 5 నుంచి 9 దాకా 30 దాకా ఇట్లా ఉంటాం. సో మీకు జీవనాధారం అంటే ఈ ఆనియన్ సేల్స్ మీద? ఆనియన్ సేల్స్ మీద ఉన్నది. అంటే మన నష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి, లాభాలు వస్తూ ఉంటాయి. అంటే సిచ్యువేషన్ ఇప్పుడు నష్టాలు అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు మనం తెచ్చుకుంటాం, స్టోర్ తెచ్చుకుని పెట్టుకుంటాం, రేట్ డౌన్ అంటే పడిపోతుంది, మళ్ళీ మనం నష్టం ఉంటుంది. మళ్ళీ స్టోర్ పెట్టుకుంటే మళ్ళీ రేట్ పెరిగితే మళ్ళీ దానికి లాభం ఉంటుంది. అంతే అంతే వ్యాపారం ఉంటే లాభం ఉన్నది, అంతే మేము అబ్జర్వ్ చేసుకుంటాం. నష్టం ఉన్నది ముందుకు వెళ్ళాలి, అంతే అబ్జర్వ్ చేసుకున్నాం, ముందుకు వెళ్తాం.